ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ శివయ్య మనకు ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, సాధారణంగా శివభక్తులందరూ ఏడాదికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతారు. అది ముమ్మాటికి నిజమే. కానీ ఆ శివరాత్రి కంటే వేగంగా, అంతకంటే సులభంగా అడిగిన వెంటనే వరాలు ఇచ్చే మరొకటి ఉంది. అదే ఈ ప్రదోషక శివరాత్రి రోజున పరమశివుడు నిశ్చింతగా లింగోద్భవ కాలంలో ధ్యానంలో ఉంటాడు. కానీ ప్రదోష సమయంలో మాత్రం సాక్షాత్తు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటుంటాడు. మన లోకంలో ఒక రాజు సంతోషంగా ఉన్నప్పుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు కదా. అలాగే ఈ సృష్టికి రారాజైన ఆ పరమశివుడు అత్యంత ఆనందంగా నాట్యం చేస్తే ఈ ప్రదోష సమయంలో మీరు మనసులో ఏది కోరుకుంటే అది తక్షణమే నెరవేరుతుంది. మరి అంతటి శక్తివంతమైన ప్రదోషం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఆ సమయంలో మారేడు దళాన్ని, గుక్కెడు నీళ్లు ఎందుకు మీ తలరాతను అసలు ప్రదోషం అంటే ఏమిటి మారుస్తారు? అసలు ప్రదోషం అంటే ఏమిటంటే ఈరోజు తెలుసుకుందాం. అసలు ప్రదోషం ఎందుకంత ప్రత్యేకం? దీని వెనుక ఒక గురుపాటు కలిగించే పురాణ గాథ ఉంది. పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పోటీపడి పాల సముద్రాన్ని చిలికారు. వాసుకి అనే పాముని తాడుగా చేసి మరి మదించారు. వారి కోరిక కోసం అమృతం కానీ ఆ సముద్రంలోంచి మొదట పుట్టింది. ఆ అమృతం కాదు, సర్వలోకాలను, సమస్త జీవరాశిని తక్షణమే ఒక్క క్షణంలో బూడిద చేయగల భయంకరమైన హానికరమైన ఒక విషం పుట్టింది. ఆ విషాగ్ని సెగలకు ముల్లోకాలు తగులుకోబోయాయి. దేవతలు, రాక్షసులు భయంతో తల్లడిల్లిపోయారు. విషాగ్నికి పరుగులు తీశారు. దిక్కుతోచని ఆ సమయంలో కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించి పాదాల మీద పడ్డారు. మాకు దిక్కెవరు స్వామి, రక్షించు మహాదేవ అని అర్ధనాదాలు. ఆ పరమశివుణ్ణి, లయకారుణ్ణి, కరుణామయుణ్ణి అయిన శివుడు తన బిడ్డల భయాన్ని చూడలేకపోయాడు. ఒక చిన్న నేరేడు పండంత విషాన్ని తన చేతిలోకి తీసుకొని మంచినీళ్ళలా గుటుక్కున మింగేశాడు. కానీ ఆ విషం కడుపులోకి వెళితే లోకాలన్నీ నాశనం అవుతాయి. బయట నుంచి ఆ జీవరాశి నాశనం అవుతుంది. అందుకే లోక కళ్యాణం కోసం అమ్మవారిని, పార్వతీదేవిని ఆయన గొంతును పట్టుకోగా ఆ విషయాన్ని కంఠంలోనే నిలిపివేసి నీలకంఠుడిగా మారి ఆ మహాదేవుడు ఆ గండం గడిచింది ఆనందంతో, సంతోషాలతో. సరిగ్గా సూర్యాస్తమయ సమయంలో అంటే త్రయోదశి తిథి సాయంకాలాన శివుడు తన డమరుకాన్ని మోగిస్తూ నంది వాహనం కొమ్ముల మీద నిలబడి ఆనంద తాండవం చేశాడు. అప్పుడు ఆ సమయంలో ప్రదోషం. ఆ సమయంలోనే సకల దేవతలు, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, సరస్వతి అందరూ లక్ష్మీదేవి శివుని చుట్టూ చేరి స్తుతిస్తూ ఉంటారు. అందుకే శాస్త్రం చెబుతుంది, ప్రదోష సమయంలో ఒక్క శివాలయం దర్శిస్తే ముక్కోటి దేవతలను దర్శించిన పుణ్యఫలం దక్కుతుందని. వేరువేరుగా దేవుణ్ణి పూజించిన అవసరం లేదు. ప్రదోష వేళ ఆ సమయంలో శివాలయంలో అడుగు పెడితే చాలు, సమస్త దేవతలు ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. ప్రదోష సమయంలో మన కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? లక్షలు ఖర్చులు పెట్టి హోమాలు చేయాలా? అవసరం లేదు. కేవలం ఒక
జలం అంటే నీరు, బిల్వం అంటే మారేడు చాలు. అవి ఎందుకు అంత ముఖ్యం? అంతటిది జలం అంటే నీరు. శివుడికి అభిషేక ప్రియుడు. ఎందుకు ఆయన కంఠంలో హలాహలం అనే విషం ఉంది. ఆ విషయం తాలూకు వేడి, ఆ తాపం ఆయన్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నెత్తి మీద గంగమ్మ ఉన్నా సరే భక్తులు ప్రేమతో చల్లని నీటి కోసం ఆయన పరితపిస్తాడు. ఆ సమయంలో సూర్యుడు అస్తమించే ఆ సమయంలో మీరు భక్తితో పోస్తే ఒక్క చెంబుడు నీళ్లను ఆ స్వామి నీలకంఠుని కోసం కంఠంలోని మంటలను తగ్గించేస్తారు, చల్లారుస్తాయి. ఆయనకు మీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ చల్లారిచేస్తాడు. అది ఆయన భక్తులకు ఇచ్చిన వాగ్దానం. రెండవది మారేడు దళం. ఆ మారేడు దళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం అంటారు. మూడు లోకాలు కలిపి ఒక దళంగా ఉండే మారేడు సాక్షాత్తు ఆ మహాశివుడు మూడు కళ్ళకు, మూడు గుణాలకు ప్రతీక. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. మారేడు చెట్టు మొదట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే విపరీతంగా దరిద్రం ఉంటుందో, ఎంత సంపాదించినా డబ్బు నిలవలేకపోతుందో, అప్పులు బాధలు ఉన్నాయో వారు ప్రదోష సమయం శివలింగం మీద మారేడు దళాన్ని సమర్పించాలి. ఆ మారేడు దళాన్ని శివుడికి అర్పించడం వల్ల మీ దరిద్రాలు వదులుకొని లక్ష్మీదేవి కటాక్షం పొందే మార్గం దొరుకుతుంది. కోటి జన్మల పాపరాశిని భస్మం చేసే ఒక్క మారేడు దళానికి మాత్రమే ఉంది. ముఖ్యమైన విషయం, నందీశ్వరుడు మిగతా మరొక శివాలయంలో వెళ్ళేటప్పుడు సరిగ్గా శివుడి మధ్యలో నడవకూడదు అంటారు. నందికి శివుడి మధ్యలో నడవకూడదు. ఆ సమయంలో మాత్రం ఒక ప్రత్యేకమైన షరతు ఉంది. ఈ సమయంలో శివుడు నంది రెండు కొమ్ముల మధ్య నాట్యం చేస్తూ కనిపిస్తాడు. ఆ ప్రదోష కాలంలో ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నందీశ్వరుడికి నమస్కారం చేసుకొని ఆయన కుడి చెవిలో మీ కోరికను, మీ విన్నపాన్ని గుసగుసగా చెప్పాలి. నందీశ్వర, నా బాధను ఆ పరమేశ్వరునికి చేరవయ్యి అని చెప్పాలి, వేడుకోవాలి. తర్వాత నంది కొమ్ముల మధ్య శివలింగాన్ని దర్శించాలి. దీనినే శృందర్శనం అంటారు. ఇలా చేస్తే మీ విన్నపం ఏ అడ్డంకులు లేకుండా నేరుగా కైలాసనాథుడికి చేరుతుంది. శాస్త్రం ఘోషిస్తుంది, ప్రదోషం ఎప్పుడు వచ్చినా గొప్పదే, కానీ అది వారానికి బట్టి, ఫలితాలు బట్టి రెట్టింపు అవుతాయి. ఒకవేళ ప్రదోషం సమయంలో సోమవారం వస్తే సోమ ప్రదోషం అంటారు. సోమవారం అత్యంత ప్రీతికరమైనది. ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.